హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. ఇప్పుడైతే నేను ఇలా రెడీ అవుతానో చూపిస్తాను. అయితే ఇప్పుడు నేను మొహానికి అది ఏం పెట్టుకోలేదు. నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్న శారీ కట్టుకొని. ఇప్పుడైతే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలన్నమాట. మాయిశ్చరైజర్ అయితే ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈవినింగే కాబట్టి మార్నింగ్ అయితే పెట్టుకున్నాను. సన్ స్క్రీన్ అయితే నా దగ్గర అయిపోయింది. ఇప్పుడైతే పెట్టుకోవట్లేదు, పెట్టుకున్నప్పుడైతే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే న్యాచురల్గా రెడీ అయిపోదాం. ఇప్పుడైతే ఇక్కడ నేను హెయిర్ అయితే పైకి అయితే కట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఫేస్కి ఏమైనా రాసుకునేటప్పుడైనా సరే, ఫేస్ వాష్ చేసుకునేటప్పుడైనా సరే మనం ఫేస్ అయితే హెయిర్ అయితే పెట్టొద్దు. ఫేస్ మీద అయితే మనమైతే పైకి కట్టేసుకోవాలి. ఇంకా నేనైతే హెయిర్ అలా పైకి కట్టేసుకొని నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీ అయితే రోజుకుంటున్నాను. అసలు యాక్చువల్గా అయితే నేను ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టుకోను, ఎందుకంటే నాకు పడదనమాట. మా ఇంట్లో అయితే నేను మా అమ్మ ఇద్దరం పెట్టుకోమన్నమాట ఫెయిర్ అండ్ లవ్లీ. సో మా ఇంట్లో అయితే ఉండే అంట పెద్దది. ఇంకా ఎవరు వాడరమ్మా, నువ్వైనా అక్కడికి తీసుకెళ్ళు, అక్క వాళ్ళు వచ్చినప్పుడు పెట్టుకుంటారు కదా అని చెప్పేసి అన్నది. నేనైతే తీసుకొచ్చాను, ఇంకా అదే రాసుకుంటున్నాను. నేను ఫేస్కి అయితే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ తప్ప ఇంకేం పెట్టుకోను. ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్తే ఇలా ఏదైనా క్రీమ్ ఉంటే రాసేసుకుంటాను ఫేస్కి. అది ఏదైనా సరే రాసేసుకుంటాను, ఇంట్లో పౌండ్స్ ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ ఏదైనా సరే. కానీ గైస్ నేనైతే నార్మల్గా రెడీ అయ్యాను అనమాట. ఇందాకైతే నేను ఏం పెట్టుకోలేదు, ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి పెట్టుకొని ఇంకా ఏం రాయలేదు. స్టిక్కర్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకున్నాను. నేను కళ్ళకి కానీ హ్యాబ్డోస్ కానీ ఏం రాయను. ఇంక ఇక్కడైతే సింధూర్ పెట్టేసుకున్నాను. సో చూడండి న్యాచురల్గా రెడీ, కమ్మలు పెడితే వేసేసుకున్నాను అంతే. ఇప్పుడైతే నాది అయితే అయిపోయింది. ఇంకా జుట్టు కూడా ఇలా వేసేసుకున్నాను, జుట్టు అయితే వేసేసుకున్నాను. రోజైతే మా పెద్దక్క బర్త్డే అనమాట, June 3కి. మా బర్త్డేస్ అయితే ముగ్గురు అక్క చెల్లెలది June 3కి, పెద్దక్కది June 7కి, చిన్నక్కది June 21కి, నాది. ఇలా ఉన్నాయన్నమాట, ఒకటే మంత్లో అందరు బర్త్డేస్. సో ఇప్పుడైతే పెద్దక్క బర్త్డే అయితే సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. మా ఆయన అయితే ఇంకా రాలేదు, వస్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలి. చిన్నకైతే వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు నేను వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ చేయాలి. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మస్తు లేట్గా వచ్చింది గాయస్. ఆడనేమో మా అక్క వాళ్ళ దగ్గరనేమో వాన పడుతుంది, పోవాలి. ఇప్పుడైతే పోతున్నాం గాయస్. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. బైక్ మీద కదా, ఇంకా గిఫ్ట్ అవన్నీ పట్టుకునే ఉంది, వీడియో తీయడానికి కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ వీడియో అది తీస్తాను. నేనైతే గెట్ రెడీ వీడియో చేద్దాం అనుకున్నాను. ఇంకా మధ్యలో కొంచెం నాకు వేరే పని ఉండి నేనైతే చేయలేదు. ఇంకా అలా అయితే నేను నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని, ఇంకా సింధూర్ పెట్టుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, స్టిక్కర్ పెట్టేసుకున్నాను అంతే అనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. మా ఆయన వచ్చేలోపే చాలా లేట్ అయిపోయింది. ఇంకా కొంచెం బైక్ కూడా ఇష్యూ ఉండే మాది, ఇంకా బైక్ కూడా కొంచెం ఇష్యూ ఉంది, త్వరగానే బయలుదేరిపోవాలని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మేమైతే మా అక్క వాళ్ళకి అయితే రీచ్ అయిపోయాము. చాలా లేట్ అయింది మేము వచ్చేలోపు. ఇక ఇంటికైతే రీచ్ అయిపోయి మా అందరి పిల్లలతోనైతే ఇలా ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు. మా అక్క అయితే ఫుడ్ వీడియో అయితే తీసుకో అని చెప్పేసి అన్నది, ఎందుకంటే మా అక్క అయితే బిర్యానీ చేసింది, చికెన్ బిర్యానీ చేసింది. అందుకనే స్పెషల్గా అయితే వీడియో తీసుకొచ్చిన నా వంటలు అని చెప్పేసి అంటుంది మా పెద్దక్క. ఇంకా పోలేలు అంటారు కదా, పోలేలు, ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్, చపాతీ, రైతా, ఇంకా సలాడ్స్ అన్నీ ప్రిపేర్ చేశారు మా అక్క వాళ్ళు అయితే నేను వచ్చేలోపు. ఇంకా పెద్దక్క అయితే బయట ఫుడ్ అయితే అస్సలు ప్రిపేర్ చేయదు, ఏది చేసినా ఇంట్లోనే చాలా బాగా టేస్టీగా చేస్తుంది మా పెద్దక్క అయితే. చిన్నగా కూడా అంతే అనమాట. చిన్నకి బయట ఫుడ్ అంటే ఇష్టం, కానీ ఇంట్లో కూడా టేస్ట్గానే చేస్తుంది. పెద్దకి బయట ఫుడ్ అయితే పడదు, అందుకే ఇంట్లోనే చేసింది ఫుడ్. సో గైస్ మీ అందరికైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నా వాయిస్ అయితే కొంచెం చిన్నగానే వస్తుంది. నేను మైక్ కూడా యూజ్ చేస్తలేదు, అంటే ఇంతకుముందు వీడియోలు కూడా మైక్ ఏం యూజ్ చేయలేదు, కొన్ని వీడియోస్ మాత్రమే యూజ్ చేస్తాను నాయిస్ ఉన్నప్పుడు. ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి నా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు, అందుకే కొంచెం నా వాయిస్ అయితే చిన్నగా వస్తుంది. అడ్జస్ట్ అవ్వండి అయితే మనం మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తాను. నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, నా వాయిస్ అయితే అడ్జస్ట్ అవ్వండి. ఇంకా అక్కడ మా పెద్దగా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అక్కడైతే స్పార్క్ అయితే అంటిస్తుంటే అది అంటుకోవట్లేదు. పైన ఒక పేపర్ ఉంటుంది, అదైతే తీయాలంటే ఇంకా తీసాక అయితే అంటుకుంది.
ఇంకా మా బావ అయితే మా అక్కకి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాడు. ఇంకా మా అక్క అయితే నవ్వుతుంది అనమాట. ఇంకా సెలబ్రేషన్ అయితే చాలా మంచిగా జరిగినాయి. ఇంకా మా అక్కకైతే స్ప్రే కొట్టినాం. స్ప్రే కొడితే మా అక్క అయితే కేక్ మీద మొత్తం పడుతుందేమో అని చెప్పేసి కొంగ అయితే అడ్డం పెట్టింది అనమాట. కేక్ మీద పడితే ఎవరు తిన్నారు కదా అని చెప్పేసి ఇంకా మా బావ అయితే కేక్ అయితే పెడితే వాళ్ళిద్దరి మీద కూడా మేము స్ప్రే బాటిల్ స్ప్రే చేసాము. ఇద్దరిది మాది వెడ్డింగ్ యానివర్సరీ ఇప్పుడు కొడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. కానీ చూడడానికి అయితే బాగుంది కదా గైస్. ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు కదా మా బావ మా అక్క. ఇంకా మేమైతే కేక్ అయితే తినిపిస్తున్నాం. నన్ను అయితే ఫోటో తీసలే అని చెప్పేసి మా తమ్ముడిని అయితే నన్ను ఫోటో తీరా అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇంకా నేను మా చిన్నక్క అయితే మేమైతే ఫోటో దిగడానికి వెళ్ళాం కేక్ పెట్టడానికి. మా చిన్న బావ అయితే రాలేదు, ఎందుకంటే కొంచెం అర్జెంట్ వర్క్ ఉండే చిన్న బావకి, అందుకే రాలేదు. ఇంకా నేను అక్కతో పాటు వెళ్ళి అక్కతో పాటు ఇంకా ముగ్గురం కలిసి సిస్టర్స్ అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. నేనైతే మా తమ్ముడు అనమాట రాజు, మా బావ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు అనమాట. నేను పిన్ని అవుతా కానీ నన్ను తను వాళ్ళ అక్క అని పిలుస్తాడు, నేను కూడా తమ్ముడు అని పిలుస్తాను అనమాట రాజు. సో వాళ్ళ వైఫ్ అనమాట తను. ఇంకా వాళ్ళు కూడా కేక్ పెట్టేశారు వాళ్ళ. ఇంకా మా బావ అయితే పక్కన నుంచి నవ్విస్తున్నారు అనమాట. ఇంత హైట్ ఉన్నావు ఏంటి రా అని చెప్పేసి అలా జోక్స్ వేస్తూ నవ్విస్తున్నారు. ఇంకా మా అక్క అయితే కొంచెం ఎమోషనల్ అయిందనమాట, కళ్ళల్లో వాటర్ నింపుకుంది. కానీ మా అక్క ఎప్పుడైనా సరే ఎమోషనల్గా అవుతున్నా అని చెప్పేసి బయటికి చూపెట్టదు అనమాట. ఎంత బాధ ఉన్నా లోపలనే ఉంటుంది. కానీ మా అక్క అయితే నాకైతే మా అక్క కళ్ళల్లో నేనైతే కళ్ళీలు అయితే చూశాను. ఎందుకు అంటే ఇంకా ఏమో తెలియదు నాకైతే రీజన్ అయితే, కానీ ఆ రోజు అయితే కళ్ళలో అయితే వాటర్ వచ్చాయి మా అక్కకి. ఇంకా మేమైతే మా అక్క కోసం అని చెప్పి 2 గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాము. నేను చిన్నకి ఇద్దరం కలిసి తీసుకొచ్చాము. ఒకటి ఫ్రేము, ఒకటేమో ఇంకోటి వచ్చేసి మిక్స్ అనమాట. మిక్స్ అనేది మా పెద్దక్క దగ్గర ఆల్రెడీ 2 ఉండే, అవి అయితే ఖరాబ్ అయిపోయింది. నాకైతే ఆర్డర్ పెట్టు చిన్న అని చెప్పేసి చెప్పింది అనమాట. హైదరాబాద్లో బాగుంటాయి అని చెప్పేసి రీసెంట్గానే మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది అనమాట. 2 ఖరాబ్ అయిందని చెప్పేసి ఇంకా అక్క అమౌంట్ వేస్తా నువ్వు ఆర్డర్ పెట్టు అన్నది. కానీ అక్క అమౌంట్ వేయకముందుకి అదే నేను మిక్స్ గిఫ్ట్గా తీసుకెళ్ళాను అనమాట. ఇంకా ఫ్రేమ్ కూడా తీసుకెళ్ళాము ఇద్దరం కలిసి. అక్క కూడా చాలా హ్యాపీగా ఉండే. నేను చెప్పి 5 days కాలేదు అప్పుడే తీసుకొచ్చారు మిక్స్ అని చెప్పేసి. అక్క దగ్గర అయితే 2 ఉండే, 2 ఖరాబ్ అయిపోయాయంట. అందుకే ఒక మంచిది కావాలి అని చెప్తే తీసుకెళ్ళాను. హ్యాపీ బర్త్డే మమ్మీ. సైలెన్స్ సైలెన్స్. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఈ ప్రపంచంలో అమ్మ అనే పదం కన్నా విలువైన పదం మరొకటి లేదు. మన చరిత్రలో మంటగా ముందు తెలిసింది అమ్మ ప్రేమ ఒకటే, అమ్మని మించిన దైవం లేదు. అమృతం లాంటి ప్రేమను పంచేది మా అమ్మ ఒకటే. మస్తు రాసింది. మంచి రాసింది. ఇంకా ఎమోషనల్ ఎందుకు అవుతారంటే ఎందుకే అవుతారనమాట. మా అక్క కూతురు పెద్ద కూతురు అయితే మా అక్క కోసం అయితే ఒక కొటేషన్ అయితే రాసింది అమ్మ గురించి అని చెప్పి. నాకే ఏడుపు వచ్చింది అది చదువుతుంటే. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. మా అక్కకైతే 2 కూతుర్లు ఒక కొడుకు అనమాట. ఇంకో కూతురు అయితే పడుకుంది. వీలుంటే నాకు కనిపిస్తే మీకు వీడియో తీస్తాను అనమాట. తను నాకు అసలు కనిపించదు అనమాట. ఫస్ట్ కూతురు అయితే కొటేషన్ అయితే ఇలా రాసి మా అక్కకైతే చూపించి వినిపించింది అనమాట. నేను చదివిన నాకే ఎలానో అనిపించింది. యాజ్ ద పిన్నిగా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట మా అక్క కోసం అలా రాసేసరికి. ఇంకా మేమైతే తిందాము అని చెప్పేసి అందరం అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా నాకైతే పూలలు అయితే అస్సలు నచ్చవు. ఇంకా నేనైతే తింటలేదు, కొంచెం నోట్లో వేసుకున్నాను ఏదో తినాలి అని చెప్పేసి. ఇంకా మా చిన్నక్క ఆలోపే ఒకటి తినేసి ఇంకా నాది మా అక్కకి వేస్తా అంటే తీసుకుందనమాట. మా అక్క ఎప్పుడు అట్లాంటి వద్దు అన్నదనమాట. మా చిన్నక్క అయితే మంచిగా తినేస్తుంది. మా అక్కకి చాలా ఇష్టం అలాంటి పూలు అంటే. చిన్నక్కకి చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా మా అక్కకైతే ఇష్టం అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇంకా నైట్ తినేసి పడుకున్నాం అనమాట. మార్నింగ్ లేసరికి ఈ అవతారంలో ఉన్నాం మేము. తనే మా పెద్దక్క సెకండ్ కూతురు అనమాట. ఫస్ట్ ఆమె నైట్ చూశారు, లాస్ట్ కొడుకుని కూడా చూశారు కదా. తిన్న పేరు వచ్చేసి అవంతిక అనమాట. మిడిల్ కూతురు అనమాట తిను. ఫస్ట్ కూతురు అయితే తను, కొడుకు అయితే అక్కడ ఉన్నారు కదా రైట్ సైడ్ లో. వీళ్ళ ముగ్గురు అనమాట. ఇంకా మా వీడియోస్ పెట్టుకొని చూస్తున్నారు టీవీలో వీళ్ళందరూ. సో చూడండి గైస్, ఇప్పుడు ఈ కాలు నీళ్ళునే కాలు లేవు. బాయ్ పోయింది పోదాంపా. ఇలా టీవీలో వీళ్ళందరూ మా వీడియోస్ చూస్తే నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది.
అందరు చెప్తున్నారనమాట మీ వీడియోస్ బాగున్నాయని. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుండే. షాద్నగర్కి ఒక చాలా డేస్ అయింది, కానీ పోయేసరికి కూడా అక్కడ అందరు మీ వీడియోస్ చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కానీ అందరు కూడా. సో చాలా హ్యాపీ అనిపించుండే. ఇంకా మా అక్క వాళ్ళ దగ్గర అయితే నాకు ఇది చాలా ఇష్టం. ఇలా మనీ ప్లాంట్స్ అయితే చాలా డెకరేషన్గా మా అక్క అయితే పెట్టుకుంటుంది అనమాట. ఇంట్లో కూడా మనీ ప్లాంట్స్ అయితే పెట్టింది టీవీ దగ్గర. చాలా మంచిగా ఉండే ఇవైతే. ఇంక ఇవి చూస్తే ఏదో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అనమాట. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ అయితే మా విలేజ్కి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను ఏంటో అని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్.